గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 విశాఖ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అయితే వేదికైంది. మనతో పాటు ఏపీఎల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, సీజన్ 4 అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు, ఏ విధంగా ప్రారంభించబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇది సీజన్ 4 గతంలో కన్నా చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలి. మరి అందరికీ కూడా ఇదొక పండగలాగా ఉండాలి. ఏదైతే 8వ తారీఖు ప్రారంభమై 23వ తారీఖు దాకా నిర్వహించడం జరుగుతుందో ఒక పండగ వాతావరణంలోని విశాఖపట్నంకి ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిలవాలన్న ఆలోచనతో నిర్వహించడం జరుగుతుంది. మరి రేపు ఓపెనింగ్ సెరమనీ కూడా చాలా గ్రాండ్గా జరగబోతుంది. ఈసారి హీరో విక్టరీ వెంకటేష్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మరి కల్చరల్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా డ్రోన్ షో, అలాగే ఒక లేజర్ షో, ఇవన్నీ కూడా రేపటి కార్యక్రమంలో భాగం అవ్వబోతున్నాయని మీకు మనవి చేస్తున్నాను. సార్, ప్రధానంగా ఈ క్రికెట్ ప్రేమికులకు ఎలాంటి ఎంట్రీ అవకాశం ఇచ్చారు? క్రికెటర్స్కి ఎక్కువ అవకాశాలు కల్పించాలి అన్న ఆలోచనతో గతంలో 15 మ్యాచ్లు ఉండేవండి ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో. ఈసారి దాన్ని 21 మ్యాచ్లకి పెంచడం జరిగింది. అదేవిధంగా మరి ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ని కూడా అండర్ 16 వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశాం. అండర్ 18 ఖచ్చితంగా 2 ప్లేయర్స్ టీంకి ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే ఐపీఎల్ ఆడటం ఒక డ్రీమ్ కాబట్టి ఐపీఎల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఐపీఎల్ టీమ్స్ వాళ్ళ ప్రతినిధులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ మ్యాచ్లు వాళ్ళు చూసి వాళ్ళ ప్లేయర్స్ని ఎంపిక చేయడానికి ఒక అవకాశం కల్పించడానికి అదొక ప్రత్యేకంగా దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఖచ్చితంగా ఆంధ్ర క్రికెట్ ముందుకెళ్ళటానికి, ఆంధ్ర క్రికెటర్స్ మన దేశానికి ఆడటానికి ఒక అవకాశంగా నిలుస్తుందని భావిస్తున్నాను. సార్, వీక్షించడానికి ప్రేక్షకులకు ఎలాంటి అవకాశం ఇచ్చారు? పూర్తిగా ఫ్రీ ఎంట్రీ ఇవ్వటం జరిగిందండి. ఏది ఆలోచించకుండా ఫ్రీ ఎంట్రీ ద్వారా మరి అందరికీ కూడా అవకాశం కల్పించడానికి, ముఖ్యంగా స్టూడెంట్స్, యంగ్స్టర్స్ వస్తే ఈ గేమ్ ద్వారా ఈ గేమ్కి ఆసక్తి చూపిస్తారన్న ఆలోచనతో స్టూడెంట్స్ని ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున రావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. గ్రామీణ ప్లేయర్స్కి ఇది మంచి వేదిక అవబోతుంది అంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. మనం ఆక్షన్లో చూసినా సరే చాలామంది గ్రామీణ స్థాయి ప్లేయర్స్ ఆక్షన్లో టీమ్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రేపు వాళ్ళ ప్రతిభని చూపించగలిగితే ఇంకా పై స్థాయికి వెళ్ళి ఒక ఇండియా స్థాయి క్రికెటర్స్గా ఎదిగే అవకాశం ఉందని భావిస్తాను. రేపు నుంచి ఎప్పటి వరకు ఉంటుంది మ్యాచ్? ఇది రేపు ఓపెనింగ్ సెరమనీ తర్వాత తొలి మ్యాచ్ రేపు ఒక మ్యాచ్ ఉంటుందండి. ఆ తర్వాత రోజుకు 2 మ్యాచ్ల తరపున ఉండి 23వ తారీఖుతో ఈ టోర్నమెంట్ పూర్తవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ ఏపీఎల్ సీజన్ 4 విశాఖ అయితే వేదిక అయింది. కంపల్సరీగా ఇది గ్రామీణ ఆటగాళ్లకు మంచి వేదిక అవుతుంది. అలాగే ఇక్కడ చాలా అట్టహాసంగా చేస్తున్నాం. దీన్ని క్రికెట్ వీక్షకులందరికీ ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నాం. రేపు 8వ తారీఖు నుంచి 23 వరకు అయితే ఈ ఏపీఎల్ సీజన్ 4 మ్యాచ్లు అయితే సాగుతున్నాయి. కంపల్సరీగా అందరూ వచ్చి అందరూ కంపల్సరీగా దీనికి ఎంకరేజ్ చేయాలి, అందరూ వీక్షించాలి, ప్లేయర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఏపీఎల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.